పెంపొందించే విధంగా వారికి ఏమాత్రం చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా చాలా చక్కగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ వివాదాలకు తావు లేకుండా ఎంతో సౌమ్యంతో మృదు స్వభావంతో వారు రంగా గారి అభిమానుల దృష్టిలో ఒక కుమారుడిగా ప్రతి ఒక్కరూ కూడా రంగా గారిని ఒక లీడర్గా చూస్తే వారి అబ్బాయి రాధాకృష్ణ గారిని సొంత కుమారుడిగా చాలామంది ప్రేమిస్తారు, అభిమానిస్తారు. వారి తండ్రి గారి మీద చూపెట్టే ప్రేమంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారి మీద చూపెడతా ఉన్నారు. చాలా సంతోషం. నాకు కూడా వారు మంచి మిత్రులు, వారితో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వారికి ఎంతో సమయం వేలు చూసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ, వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టుకోవడం అంటే మనం కొత్తగా ఆయనకి గౌరవం కల్పించినట్టు ఏమీ కాదు. ఆ విగ్రహం పెట్టుకోవడం ద్వారా మన ప్రాంతానికి మనకి మరికొంత గౌరవాన్ని అలాగే ఒక ఇన్స్పిరేషన్ని ఈ ప్రాంతానికి అందించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే పెద్దలు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళారు. వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో, ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో గుండెల్లో ఒక స్థానం ఉంటుంది. దానికి వంగవీటి రంగా గారి జీవితం ఒక నిదర్శనం. ఆయన 36 సంవత్సరాలు అవుతాం చనిపోయి. 36 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎన్నో గ్రామాల్లో వేలాది ప్రదేశాల్లో వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఈరోజు గుర్తు చేసుకుంటూ జరుపుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే వారు జీవించినంత కాలం ప్రజానాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేశారు. ఆయన అణగారిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, దెబ్బతిన్న ప్రజలకి అండగా నిలబడ్డాడు. కాబట్టి చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత కూడా ఒక హీరోలాగా ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించాడు. ఆయన ఖచ్చితంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రంగా గారు బతికుండగా ఆయన ఏ కులం అని ఎవరో మాట్లాడుకోలేదు. కానీ ఆయన ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాడు అంటే ఆయన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన పనిచేశారు. కాబట్టి అది సాధ్యపడింది. ఈరోజు సమాజం మొత్తం కూడా అన్ని వర్గాల పరంగా కానీ కులాల పరంగా కానీ విభజించి మనసులన్నీ కూడా చిన్న స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఈ కులాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేస్తారు. వారిలో ఖచ్చితంగా రంగా గారు ఉంటారని చెప్పి నేను బలంగా నమ్ముతాను. చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని, వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించుకోగలుగుతాం తప్ప దయవుంచి కులం బలాన్ని 10 మందికి ఉపయోగపడితే ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాను. కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం, మే అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక విగ్రహం పెట్టాం, మా అభిమానం చాటి చెప్పామని చెప్పని అక్కడితో కార్యక్రమం అయిపోయిందని చెప్పని ఎప్పుడు భావించమాకండి. ఒక విగ్రహం పెట్టారని చెప్పంటే బాధ్యత పెరిగింది. ఆయన ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. 10 అడుగుల కాంస విగ్రహం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు ఎన్నున్నా సరే మీరు అభిమానంతో పిలిచారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ వేదిక మీద మీరందరూ మాకు కల్పించిన ఒక అర్హత, ఒక గౌరవం అని చెప్పని బాధ్యతగా తీసుకుని మేమందరం ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీ అభిమానానికి ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా రంగా గారి ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ
అలాగే విగ్రహావిష్కరణ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.